హలో అండి, అందరికీ నమస్కారం. వాయిస్ ఆఫ్ హర్షిని ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కేవి రమణ గారు రచించిన వీడిన మబ్బు కథను విందామండి. రాజేశ్వరరావు గారు చిరుద్యోగి, రిటైర్మెంట్కు చేరువలో ఉన్నాడు. అతని భావాలు విశాలం, ఆలోచనలు లోతుగా ఉంటాయి. తనకన్నా ఇతరుల సుఖాన్ని ఎక్కువగా కోరుకుంటాడు. ఆచారాలు సంప్రదాయాలంటూ గుడ్డిగా ఆచరించడు, అలాగని త్రోసిపుచ్చడు. సాంప్రదాయాల వెనుక గల ఆంతర్యమేమిటని తనదైన శైలిలో విశ్లేషించుకొని అవసరం మేరకు ఆచరించడానికి వెనుకాడడు. అర్ధాంగి రాజ్యలక్ష్మి ఆలోచన సరళి భర్త భావాలకు పూర్తిగా భిన్నం. సమాజమే ఆమెకు మార్గదర్శి. న్యాయం, అనాదిగా వస్తున్న ఆచారాలు సరైనవేనని, అందుకే నేటికీ వాటిని ఆచరిస్తున్నారనేది ఆమెకున్న దృఢమైన అభిప్రాయం. ఈ కారణంగా దంపతులిద్దరికీ వాద సంవాదాలతోనే కాపురం చేస్తున్న అంతిమ విజయం అర్ధాంగి రాజ్యలక్ష్మినే వరిస్తోంది. ఆకాశం మేఘావృతమైంది. బయట సన్నగా తుంపర. రాజేశ్వరరావు ఇంటి పట్టునే ఉన్నాడు, ఏదో పుస్తకం చదువుతూ. వేగంగా పడుతున్న రాజ్యలక్ష్మి అడుగుల సవ్వడి విని క్రీగంట చూశాడు. ఆమె ముఖంలో ఆందోళన. తనతో వాగ్యుద్ధానికే అన్న విషయం రాజేశ్వరరావుకు స్పష్టంగా అర్థమైంది. ఏమిటి విషయం? ఆమె మాట్లాడలేదు కానీ అతని వంక కొరకొరా చూసింది. ఏమైంది, అట్లా ఉన్నావేం? శాంతంగానే అడిగాడు మళ్ళీ. ఎలా ఉన్నాను? కాస్త కటువుగా చెప్పింది. కన్నులు ఎరుపులెక్కి ఉంటేనూ రాత్రి నిద్ర పట్టలేదా ఏం? కాస్త వెటకారం జోడించాడు ఈసారి. ఎలా పడుతుందండి మీకే? మీరు హాయిగానే నిద్రపోయారు. మీరు నిద్రపోగలరండి, నిద్రపోనూగలరు, నిబ్బరంగానూ ఉండనూగలరు. నేను తల్లినండి. బిడ్డల భవిష్యత్తు, వారి బాగోగులు నేను పట్టించుకోకుండా ఎలా ఉండగలను? మీరు మగమహారాజులు, మీకెందుకుంటాయి ప్రేమలు పట్టింపులును? తల్లడిల్లే తల్లి మనసు మీకెలా తెలుస్తుంది? అంతకు పెరిగే వానల ఆమెలో ఆగ్రహ ఛాయలకు రాజేశ్వరరావు అడ్డు తగులుతూ, ఆగాగు, ఎందుకంత కోపం? నీవు చెప్పదలిచింది శాంతంగా చెప్పు, వింటాను. చెబితే వింటేగా, విన్నా ఆచరిస్తారన్న ఆశ లేదు. నా కంఠశోష తప్ప. ఎప్పుడు విన్నారు గనక నా మాట అంటూ ఆమె కూడా ఆ మంచం మీదే కూర్చుంది. అతనికి కాస్త ఎడంగా. చెప్పు, వింటాను అన్నాడు మరింత శాంతంగా. చెప్పేదేముంది? అబ్బాయి పెళ్లి విషయమే స్వరం తగ్గించి చెప్పింది. అవును, పెళ్లి నిశ్చయమైందిగా, మరేమిటి? అదే వద్దు, ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు. ఆ మాటకొస్తే అబ్బాయికి ఇష్టం లేదు. ఈ సంబంధం మనకొద్దు. ఈ విషయం అమ్మాయి తరపు వారికి తేల్చి చెప్పేయండి. రాజేశ్వరరావు విస్తుపోయాడు. మారు మాట్లాడక మిన్నకుండిపోయాడు. భర్త నుండి తగిన స్పందన లేకపోయేసరికి సూటిగా చూడసాగింది ఉత్కంఠతో. అతను మంచంపై నుండి లేచి గదిలోనే పచార్లు చేస్తూ క్షణకాలం ఆమెను తెరిపారా చూస్తూ, కారణం ఏం చెప్పమంటావు? స్వరం శాంతంగా ఉన్నా గంభీరంగా ఉంది. ఆమె అనుకున్నట్లు అతను కోప్పడలేదు, వ్యతిరేకత చూపలేదు. ఊహించని శాంతం వహించడం ఆమెకు ఆశ్చర్యం కలిగించింది. అదే అదనుగా తన డిమాండ్ సాధించబూనింది. ఏదో ఒకటి చెప్పండి అంది. ఏం చెప్పమంటావు? ఉన్నమాటే చెప్పండి. ఆ ఉన్నమాటే ఏం చెప్పాలి? కట్నం చాలదని విసుక్కొంది. మరి నేనన్నమాట? ఏమిటండి అన్నమాట? పీటల మీద పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి. మీరు కానీ, మనలో మరొకరు కానీ, మన బంధువులు కానీ ఇప్పటి వరకు వారి గడప తొక్కలేదు. వాళ్లే ఒకరిద్దరు వచ్చి వెళ్ళారు. బంధుమిత్రులు లేరు, నిశ్చయతాంబూలాలు లేవు. అమ్మాయి మీకు తెలుసని, గుణవతి అని అబ్బాయి ఫోటో మాత్రం చూపించారు. అన్నిటికీ తలూపాడు వెర్రి నాగన్న. అందుకని వాళ్ళిస్తానన్న కట్నానికి తలూపేయడమేనా? ఓ లాంఛనాలు లేవు, ఆడపడుచులకి అసలే లేవు. ఏం చూసి సరే అన్నారో నాకైతే అర్థం కాలేదు. 10 లక్షల పైబడిన కట్నంతో సంబంధాలు ఎన్నో వస్తున్నాయి. మనమేదో తప్పు చేస్తున్నట్లు
అన్నమాట అంటారేమిటండి? చెప్పుకుపోతున్న ఆమె వాగ్దాటికి ఆశ్చర్యపోయిన రాజేశ్వరరావు చెంతకు చేరి అననయిస్తూ సముదాయించే ధోరణిలో, లక్ష్మి, కట్నం చాలదన్న కారణం తప్పు సుమా. ఓహో, కట్నం తీసుకోవడం నేరమైతే ఈ లోకంలో మగబిడ్డలను కన్నవారంతా నేరస్తులే. వారందరికీ శిక్ష పడిందా? పోనీ కట్నం తీసుకున్న వారిలో ఏ ఒక్కరికైనా శిక్ష పడిందేమో చెప్పండి. జడివాన ఆగినట్లయింది. ఆమె ఆక్రోశం అంతకంతకు పెరిగి ఒక్కసారి ముగించి ఊపిరి పీల్చుకుంది. భయం కాదు లక్ష్మి, చట్టంపై గౌరవం, ఆడపిల్ల తండ్రిపై సానుభూతి, అతని పడే అవస్థలపై జాలి. అన్ని అవస్థలు వారెందుకు పడాలి? తమకు తగిన సంబంధం వెతుక్కోవాలి. అదేం మాట లక్ష్మి? తల్లిదండ్రులు కూతురు సుఖాన్ని ఆలోచించడం తప్పు కాదు కదా. ఆమె సుఖం పట్ల ఆశ ఆరాటం వారికుండవా? చాలండి, ఈ మాటలు ఎప్పుడూ వింటున్నవే, ఇవి కూడుబెట్టవు. మరింత చిరాకును ప్రదర్శించింది. కాదు లక్ష్మి, నే చెప్పేది విను అని చెప్పబోతున్న భర్తకు అడ్డు తగులుతూ, వియ్యము నెయ్యము కయ్యము సమానుల మధ్యనే అన్నది మీరే చెప్పారు కదా. వారికంత స్తోమత లేదనుకుంటే వేరే సంబంధం చూసుకోమనండి. లక్ష్మి, మన స్తోమత గురించి నీకు తెలియనిదా? నాదా చిన్న ఉద్యోగం, స్థిరశ్చరాస్తులు అంతంత మాత్రమే. ఆ మాట అంటే నేను ఒప్పుకోనండి. మీది చిన్న ఉద్యోగమే కావచ్చు, కానీ వారికి కావలసింది అబ్బాయి ఉద్యోగం. వాడి ఉద్యోగం చూసే ఇస్తారు లక్షలకు లక్షలు. ముష్టి 3 లక్షలైనా ఇవ్వలేని ఈ సంబంధం చేయాలని మీకెలా అనిపించింది? నిలదీసింది భర్త రాజేశ్వరరావుని. ఆయన సహనం కోల్పోతున్నాడు. సుగుణం చూసి తెలిసిన వారంతా అమ్మాయి మంచిదంటున్నారు. ఆ విషయంలో నిజ నిర్ధారణ చేసుకున్న పెదిపే నేను మాటిచ్చాను అసహనంగా అన్నాడు. పెళ్లికి ముందు అందరూ అలాగే చెబుతారు. అత్తింటికి వచ్చినాక 6 నెలలు దాటాకనే తెలుస్తుందా సంబరం. లేచి వెళ్ళిపోయిన రాజ్యలక్ష్మి ఆగి చటుక్కున వెనకకు తిరిగి, కట్నం తీసుకోవడం నేరం అంటున్నారు కదా, నాకు తెలియకడుగుతాను, ఈ మాత్రం కట్నం మాత్రం మీరెందుకు తీసుకుంటున్నట్లో సూటి ప్రశ్ననే సంధించింది ఈసారి. నేను అవునన్నది కట్నం కాదు, చట్టరీత్యా ఆ అమ్మాయికి రావాల్సిన వాటా. అది ఆమెకు సంక్రమించిన హక్కు, అందుకే సమ్మతించాను. అదీ కాక ఆ సొమ్ము అమ్మాయికే కానీ మన కోసం కాదు కదా అనగానే ఆమె బుగ్గలు నొక్కుంటూ చారడేసి కళ్ళు చక్రాల్లా తిప్పుకుంటూ, ఏమిటి ఆ సొమ్మైనా ఆ అమ్మాయికేనా? మరి పెళ్లి ఖర్చుల మాట ఏమిటి? ఆడపడుచు మాట ఏమిటి? అక్కసుతో ఆశ్చర్యాన్ని జోడించింది. చచ, స్త్రీ విత్తమా? తప్పు. అది ఆమె భవిష్యత్తుకై తల్లిదండ్రులిచ్చే సొత్తు. దీనిని ఉత్తరోత్రాతనకు తన కుటుంబానికి వినియోగించుకునే స్త్రీధనం. దానిని పెండ్లి ఖర్చులకు వాడుకోవడం కన్నా దౌర్భాగ్యం మరోటి ఉండదు. ఆ మాటలు రాజ్యలక్ష్మి హృదయాన్ని బలంగా తాకాయి. కందిన మోముతో ఎరుపెక్కిన కన్నులతో జవాబు చెప్పడానికి మాటలు చాలక సర్రున దూసుకొని పోయింది వంటింట్లోకి. ఆ రోజు గడిచిన రాజ్యలక్ష్మిలో మార్పు లేదు. భర్త చేతకానివానిగా చేజేతుల కొడుకుకు వచ్చే కట్న కానుకలకు మోకాలడ్డుతున్న వానిగా భర్తను అంచనా వేస్తోంది. తనలో తానే ఏవేవో అనుకుంటోంది. వంట పాత్రల చప్పుళ్ళు పెరిగిపోయాయి. సూటిమోటి మాటలు సరి. ఇవన్నీ గమనిస్తున్న భర్త ఆమె బాధను చల్లార్చే ప్రయత్నంగా, లక్ష్మి, అబ్బాయి రాజేంద్ర ఈరోజు వస్తున్నాడు కదా, సమస్యను అతని నిర్ణయానికే వదిలేద్దాం అని చెప్పి మరో మాటకు తావు లేకుండా బయటకెళ్ళిపోయాడు. అమ్మయ్య అనుకుంది. రాజ్యలక్ష్మి సందు దొరికింది చాలు, ఇక విజయం తనదేనన్న ధీమాతో ఊపిరి పీల్చుకుంది. కొడుకు రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తోంది. కొడుకు రాజేంద్ర రానే వచ్చాడు. విషయమంతా వివరించింది. అమ్మ మాట అతను మాత్రం కాదంటాడా? కాదనేవాడేనేమో, కానీ లక్షలు లక్ష్య పెట్టని వారు బహు అరుదుగా ఉంటారు. మరి రాజేశ్వరరావు ఇంటికి వచ్చేసరికి చీకటి పడింది. రాజేంద్రని పలకరించి కుశల ప్రశ్నలు వేసి స్నానం ముగించిన భర్తను భోజనానికి పిలిచింది రాజ్యలక్ష్మి.
అప్పటికే రాజేంద్ర టేబుల్ ముందు కూర్చున్నాడు. తండ్రి తనయులిద్దరూ భోజనాలకు ఉపక్రమించారు. అబ్బాయి వచ్చాక అన్నారు కదా, వాడి అభిప్రాయం తెలుసుకోండి మరి. సమస్యను సవినయంగా లేవనెత్తింది ఈసారి. రాజేంద్ర, నీ వివాహం నిశ్చయం చేసిన విషయం నీకు తెలుసు. కానీ కట్నం తక్కువనే కారణంతో అమ్మ ఈ సంబంధం వద్దంటోంది. అన్ని కోణాల్లోనూ ఆలోచించి చేసిన నిర్ణయం నాది. నీవు అవునన్న తర్వాత నా నిర్ణయం వారికి చెప్పాను. ఇప్పుడు మరోసారి నీ అభిప్రాయం తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నీ ఉద్దేశం నిస్పష్టంగా చెప్పు. తుది నిర్ణయం నీదే అన్నం కలుపుతూ అన్నాడు రాజేశ్వరరావు. కొంతసేపు నిశ్శబ్దం. ఆ తరువాత, అమ్మాయి గుణగణాల విషయంలో సరేనన్న మాట నిజమే, కానీ కట్నం చాలా తక్కువ నాన్న. నీళ్లు నమిలాడు రాజేంద్ర. నిర్ఘాంతపోయిన రాజేశ్వరరావు నెమ్మదిగా తేరుకొని, నీవు నీ తల్లి ఓ ముఖ్య విషయం తెలుసుకోవాలి. వరకట్న నిషేధ చట్టం చేసింది ప్రభుత్వం. ఫలితం లేకపోయింది. అందుకే స్త్రీకి ఆస్తి హక్కును కలిగించింది. ఇప్పుడు చెప్పు, ఇప్పటికీ కట్నం చాలదని నీవంటే ఈ వివాహం రద్దుపరుస్తాను. తొందర లేదు, ఆలోచించుకొని చెప్పు అని భోజనం అయిందనిపించాడు. తెల్లవారి ప్రయాణమయ్యాడు రాజేంద్ర. తండ్రి వద్ద సెలవు తీసుకుంటూ, కట్నం విషయంలో అమ్మ అభిప్రాయమే నా అభిప్రాయం ముక్తసరిగా మూఢనమ్మకాల్లో చెప్పి ముందుకు సాగిపోయాడు. కొడుకు నిర్ణయం విన్న రాజేశ్వరరావు ఓ నిట్టూర్పు విడిచి, వివాహం ఖరారు కాదని వేరే ప్రయత్నాలు చేసుకోమని తన తుది నిర్ణయాన్ని అమ్మాయి తరపు వారికి లేఖ ద్వారా తెలియపరిచాడు. మరికొంతకాలానికి రాజేంద్రకు పెళ్లి కుదిరింది. 10 లక్షల పైబడిన కట్న కానుకలు చూసి రాజ్యలక్ష్మి పరవశించిపోయింది. ఆమె ఆనందానికి అవధులు లేవు. కోడల్ని చూసి మురిసిపోయింది. ఆమెను కాలు క్రింద పెట్టనీయక సమస్త సహాయాలతో పాటు షోడశోపచారాలు చేస్తోంది రాజ్యలక్ష్మి. అప్పటికే రాజేశ్వరరావు గారు రిటైర్ అయ్యి ఇంటి పట్టునే ఉంటున్నాడు. రాజేంద్ర ఉద్యోగం దగ్గరలోనే కావడంతో ఆ కొత్త దంపతులు కూడా తల్లిదండ్రులతోనే ఉంటున్నారు. అంతేకాదు, రాజేంద్ర భార్య కల్పన గడసరి, గయ్యాళి. అంతేకాదు, పిసినారి కూడా. మంచి ఉద్యోగంలో ఉన్న మగనితో వేరే కాపురం పెట్టేదే కానీ అన్నీ తానై అత్త సమస్త సేవలు అందిస్తుంటే అద్దె కొంపకు పోదు. అద్దె దండగతో పాటు పని మనిషి మరీ దండగా అనుకునే మనస్తత్వం. అందుకే అత్త చేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ తను పెత్తనం చేయసాగింది కోడలు. కాలం గడిచిపోతోంది. రాజ్యలక్ష్మి ఆరోగ్యం పాడైంది. బీపీ పెరిగింది. కాలు జారి పడింది. ఎముక విరిగిందన్నారు. మంచం పట్టింది. లేవలేని స్థితి. శారీరక అవసరాలు సైతం స్వయంగా తీర్చుకోలేని స్థితి. ఆడవారి సహకారం అత్యంత అవసరమైన పరిస్థితి. ఈ పరిస్థితి కోడలు కల్పనకు దుర్భరమనిపించింది. వెంటనే పెట్టే బేడా సర్దేసింది. పుట్టింటికి ప్రయాణం కట్టింది. రాజేంద్ర ఆఫీసు పనిపైన అమెరికా వెళ్ళాడు. మరో 1 నెల రోజులు పట్టచ్చు అతను రావడానికి. కోడలి ప్రయాణం గమనించిన రాజేశ్వరరావు, అమ్మా కల్పన, నీ ప్రయాణం ఎక్కడికమ్మా అని అడిగితే, నా పుట్టింటికి. మీ అత్తయ్య ఇలా ఉంటే మీరున్నారుగా, కానీ నువ్వు చేయాల్సిన పనులు కొన్ని ఉంటాయమ్మా. మీరు చేయొచ్చు కదా, లేదా హాస్పిటల్కి పంపితే వాళ్ళు చూసుకుంటారు. అంత డబ్బు నా దగ్గర లేదమ్మా. లేదంటే ఎలాగండి, మీరే సర్దుబాటు చేయాలి అని చెబుతుంటే, కల్పన, నువ్వే సర్దుబాటు చేయాలమ్మా అని చెబుతాడు. అప్పుడు సర్దుబాటు చేయడానికి మీరు మాకిచ్చిన మూట ఏముందని, నాకు మా వాళ్ళు కట్నంగా ఇచ్చిన దాని నుండి పైసా అయినా మీకిచ్చేది లేదు అంటూ వెనుదిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయింది. భార్యకు అన్నీ తానయ్యాడు రాజేశ్వరరావు. ఇరుగు పొరుగు సహకారంతో వైద్యం చేయిస్తూ రాజ్యలక్ష్మి కోలుకునేలా చేశాడు. రాజ్యలక్ష్మి జరిగిన సంఘటనలు నెమరు వేసుకుంటోంది. ఆమె మనసులో ఏదో అలజడి. గతమంతా కళ్ళ ముందు తిరుగుతోంది. అస్తవ్యస్తమైన ఆలోచనల వలయంలో ఉండే కూరలు తరుగుతోంది. వదినా, వదినా, ఎక్కడున్నావు అంటూ ప్రక్క వీధి నుండి వచ్చిన కాంతమ్మ గారి పిలుపు వినిపించుకోలేని స్థితిలో ఉన్న రాజ్యలక్ష్మి
చెంతకొచ్చిన కాంతమ్మను చూసి ఈ లోకంలో పడింది. అదేంటొదినా అంత పరధ్యానం? ఈ మధ్య ఊర్లో లేను, నిన్ననే వచ్చాను. నీకు చాలా నీరసం చేసిందని విని చూసి పోదామని వచ్చాను. అవును, కోడలేది? కూరలు నీవే తరుగుతున్నావు. చెంతనే కూర్చుంటూ ఏది ఇలా ఇవ్వు, నేను తరుగుతాను అని కత్తిపీట లాక్కుంది. కోడలు పుట్టింటికెళ్ళిందమ్మా, చెప్పింది నిర్లిప్తంగా. అవునమ్మా, విన్నాను. మంచం మీద ఉండగానే వెళ్ళిందటగా. ఏం చేస్తాం, చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవా అన్నాడు. ఆనాడు ఆ సంబంధం కాదు పొమ్మన్నారు. అదే వదిన, మా అమ్మ వాళ్ళ ఊరి నుండి వచ్చిన సంబంధం. అదే ఆ అమ్మాయి సుగుణ, చక్కదనాల చుక్క. కాదని పెద్ద తప్పు చేశావు వదిన. ఆ అమ్మాయిని మన ఊరే ఇచ్చారు. అమ్మో, ఎంత వినయం, ఎంత గౌరవం, భయభక్తులు, ఆ పనిపాటలు. ఏమని చెప్పేది? అత్తమామలను కాలు కదపనీయదు. అన్నీ తానే చూసుకుంటూ వారితోనే కాదు ఊరి వారితోనూ శబాష్ అనిపించుకుంటోంది అని ఆమె అప్పటికే ఆలోచిస్తున్న గతాన్ని మరింత లోతుగా తవ్వింది కాంతమ్మ. రాజ్యలక్ష్మి గతాన్నే ఆలోచిస్తోంది. అలా ఆలోచిస్తూనే ఉంది. రాత్రి అయింది, అర్ధరాత్రి అయింది. నిద్ర రాదు. కనీసం కన్నులు మూతపడడం లేదు. ఆమెలో ఏదో సంఘర్షణ. పక్కపై పలుమార్లు అటూ ఇటూ ఉచ్ఛ్వాస నిశ్వాసలు దీర్ఘంగా ఉన్నాయి. కన్నీటి చారికలు కనిపించని రీతిలో ఉన్నాయి. కరెంటు పోయింది. లేచి కూర్చుంది. తడబడుతూ తడుముకుంటూ అడుగులు వేస్తూ పక్క మంచంపై ఆదమరిచి నిద్రపోతున్న భర్తను లేపబోయింది. కానీ వెనుకాడింది. రాజేంద్ర పెళ్లి విషయం, సుగుణతో భర్త చేసిన నిర్ణయం, తాను కట్నం చాలదనడం, భర్త చేసిన ఉపదేశాలు, కోడలి ప్రవర్తన తలచి తలచి బావురుమని ఏడ్చేసింది. ఆ సవ్వడికి మేలుకొన్న భర్త, ఏమిటి లక్ష్మి, ఏం జరిగింది అని ఆందోళనగా అడిగిన భర్తను అమాంతం పట్టుకొని తనివి తీరా ఏడ్చింది. చివరకు కన్నులు తుడుచుకొని, ఏవండి, ఆ రోజు ధనం కన్నా గుణమే మిన్న అని మీరన్నారు. దాని అర్థం ఈనాటికి తెలిసిందండి. నన్ను క్షమించరు అంటూ బాధపడుతూ ఉన్న భార్యను ఓదారుస్తూ ఉండిపోయాడు రాజేశ్వరరావు. కథ సమాప్తం. విన్నారు కదండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి.